అందరికీ నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా అభినందనలు. మీ అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు మన భారతదేశం 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నది. ఇది స్వేచ్ఛ, ప్రజాస్వామ్య మరియు సార్వభౌమత్వం, ఆకాంక్షలు మరియు ఆదర్శాలను పొందుపరిచే రోజు. ఈ రోజు మన స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన వారికి నివాళులు అర్పిస్తున్నాము మరియు స్వేచ్ఛ భారత నిర్మాణానికి సహకరించిన అసంఖ్యాక మహోన్నత వీరులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ప్రతి సంవత్సరం జనవరి 26న భారతదేశం గణతంత్ర దినోత్సవం జరుపుకోవడానికి ప్రధాన కారణం ఏమిటంటే మన రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు. కానీ మీకు మన రాజ్యాంగం ఎలా తయారైందో తెలుసా? మన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సొంత రాజ్యాంగం లేకుంటుంది. దేశానికి రాజ్యాంగం తయారు చేయడానికి రాజ్యాంగ పరిషత్ ఏర్పడింది. అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఎన్నికయ్యారు. 1947 ఆగస్టు 29న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చైర్మన్గా రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పడింది. అంబేద్కర్ గారు మన భారత రాజ్యాంగానికి ప్రధాన రూపశిల్పి. మన భారత రాజ్యాంగం తయారు చేయడానికి ఎంతో మంది మేధావులు వేరే దేశాల రాజ్యాంగాలను పరిశీలించి ప్రజాస్వామ్య విధంగా రూపుదిద్దారు. తీరా 1949 నవంబర్ 26న మన రాజ్యాంగాన్ని రాజ్యాంగ పరిషత్ ఆమోదించింది. పూర్తిగా 1950 జనవరి 26న అమలులోకి వచ్చింది. జనవరి 26న ఎందుకు ఎంపిక చేశారంటే 1930 జనవరి 26న మన భారత జాతీయ కాంగ్రెస్ పూర్ణ స్వరాజ్కు పిలుపునిచ్చారు. ఇప్పుడు మన ప్రభుత్వం గణతంత్ర దినోత్సవం ఎలా జరుపుకుంటుందో తెలుసుకుందామా? ప్రతి సంవత్సరం మన దేశానికి రాష్ట్రపతి గారు న్యూఢిల్లీలో జెండాను ఎగరేస్తారు. దీని తర్వాత ఢిల్లీ గణతంత్ర దినోత్సవ కవాతు మొదలవుతుంది. ఇది అన్ని కార్యక్రమాలలో ప్రధాన వేదిక. దీనిలో వివిధ సైనిక దళాలు వారి బ్యాండ్లతో కర్తవ్య పదంలో రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు మార్చ్ చేస్తారు. ఈ కవాతు సాంప్రదాయంగా మన దేశ వైమానిక దళం చేసే ఫ్లై పాస్ట్తో పూర్తవుతుంది. అంతేకాక ప్రతి సంవత్సరం మనం ఒక ముఖ్య అతిథిని వేరే దేశాల ప్రభుత్వాల నుంచి ఆహ్వానిస్తాము. ఈసారి ఇండోనేషియాకి రాష్ట్రపతి గారు ప్రొబోవో సోరిమెన్తో వచ్చారు. నేను ఒక చిన్న మాటతో ముగిస్తాను. మన భారతదేశం ఎంతో అభివృద్ధి చెందింది, కానీ అనేక ప్రధాన సమస్యలు కలిగి ఉంది. ఉదాహరణకు మహిళల భద్రత, రైతు ఆత్మహత్యలు, ఇంకా వాతావరణ కాలుష్యం. ఈ సమస్యలకు మనమందరం కలిసి పరిష్కారాలు వెతుకుదాం. దేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్దాం. ఇంకా మన రాజ్యాంగం మనకు సూచించిన హక్కులను సక్రమంగా నిర్వహిద్దాం. ధన్యవాదాలు. జై హింద్. Jai Hind everyone. We are cadets from Mantaratna Battalion NCC. We are studying in St. Joseph Public School. I am cadet Lasya and she is cadet Swapnika. We have our intersection quiz have been completed and many medals. We are glad that we are winning all this and we are very happy for our school that our school is giving us opportunity to win us medals and show our talents. Thank you. How do you feel about getting these many medals and what the message would you give to your colleagues and your friends? I feel very glad because I am able to show my talent. My real talent is sports. I am very glad that I am getting this many medals. And for all my friends, you just need to find your talent. Whatever your talent is, you are ready to go. You just have to find it and you have to live in it. Thank you very much. Jai Hind.